ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మైగ్రేన్ తలనొప్పికి అల్లంతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మరి దీనికి సంబంధించి అల్లాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే, రోజు ఉదయం ఒక్కసారి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి. అదే పద్ధతిలో సాయంత్రం పూట కూడా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, ఉదయం పూట 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. ఉదయం పరిగడుపున 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో 5 నుంచి 10 గ్రాములు అంటే ఇంత ప్రమాణము అల్లాన్ని తీసుకొని శుభ్రం చేసేసి కడిగి తుడిచేసి మెత్తగా దంచేసి అల్లం రసం తీసుకోండి. 5 నుంచి 10 గ్రాములు అల్లం తీసుకొని, అంటే ఈ ప్రమాణం అల్లం తీసుకొని బాగా శుభ్రం చేసేసి కడిగేసి దంచి అల్లం రసం తీసుకొని ఆ రసాన్ని అందులో కలిపేసేయండి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో అల్లపు రసాన్ని కలిపేసేయాలి. అట్లే 1/2 టీ స్పూను బెల్లం పొడి కలిపేసేయండి. బెల్లం పొడి కొద్దిసేపటి కింద బాగా కరిగిపోతుంది అనమాట. మరి ఈ 3 పదార్థాలు అంటే గోరువెచ్చని నీరు, అల్లపు రసము, బెల్లం పొడి, ఈ 3 పదార్థాలు బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. అట్లే సాయంత్రం పూట కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి ఇదే పద్ధతిలో 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు, అల్లపు రసము, బెల్లం కలిపేసి మళ్ళీ సేవించండి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో కడుపులోకి వాడుకోవడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే మరి ఔషధం శరీరంలో ప్రవేశించి ఆ పార్శ్వ నొప్పి తగ్గేందుకు చాలా ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా మన దేహంలో ఉంటూ కాపాడుతూ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మరొక ఔషధం కూడా చెప్తాను చూడండి. వెంటనే తగ్గేందుకు ఇది రోజు వాడుతూ ఉండండి. ఉదయం సాయంత్రము కొన్నాళ్ల పాటు అల్లపు రసము నీళ్ళలో కలిపేసి గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి అందులో బెల్లం వేసేసి రోజు వాడుతూ 2 పూటల వెంటనే మీకు పార్శ్వ తలనొప్పి వచ్చింది, మైగ్రేన్ తలనొప్పి వచ్చింది, వెంటనే క్షణంలో చిటిక వేసినట్లు తగ్గేందుకు మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే నువ్వులు, వీలైతే నల్ల నువ్వులు, దొరకని పక్షంలో తెల్ల నువ్వులు, తర్వాత బెల్లం సమానంగా తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ నల్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ బెల్లము, అందులో కొద్దిగా పాలు, ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి పేస్ట్లా చేసి దీన్ని ఈ కణతలకి నుదురికి పట్టించి ఒక 15 నిమిషాల సేపు ఉంచేసేసి కడిగేసేయండి. వెంటనే నేను చెప్పాను కదా, చిటిక వేసినట్లు ఆ ఔషధం పట్టించినటువంటి క్షణంలోనే మీకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఈ మైగ్రేన్ లేదా పార్శ్వపు తలనొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడి ఉండడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, మరి ఆహార పదార్థాల్లో తేడా రావడం వల్ల, ఎండకు ఎక్కువగా మనం సంచరించి ప్రయాణం చేయడం వల్ల, ఇట్లా వివిధ కారణాల వల్ల మరి ఒక్కొక్కసారి ఉన్నట్లుండి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వులు, బెల్లము, పాలు కలిపి తయారు చేసుకున్నటువంటి లేపనాన్ని వాడుకోండి. మరి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడేందుకు మరి అల్లపు రసము, అదేవిధంగా బెల్లము నీళ్ళలో కలిపి ఈ యొక్క ఔషధాన్ని మాత్రము దీర్ఘకాలికంగా కొన్నాళ్ల పాటు వాడుకోండి. చూశారు కదా, ఎటువంటి క్షేమదాయకమైనటువంటి, సురక్షితమైనటువంటి, ఎలాంటి ఉపద్రవాలు కలగనేటువంటి, మరి వెంటనే ఉపశమనం కలగడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.